అందరూ ఏం చెప్పుకున్నారంటే, మొన్నటిదాకా మీ క్రైస్తవులు అందరూ వచ్చి మమ్మల్ని దోసుకుతున్నారు, 400 సంవత్సరాలని చెప్తున్నారు. అవివేకులు. బ్రిటిష్ వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. నిజంగా బ్రిటిష్ వాళ్ళందరూ క్రైస్తవులు అయ్యుంటే, విలియం కేరీ లాంటి వాళ్ళు మిషనరీలు ప్రభు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు క్రైస్తవులు, వాళ్ళే క్రైస్తవులు, ఇబ్బంది ఎందుకు పడాలి? కనుక బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు. వాళ్ళు వ్యాపారం కోసమే చాలా పనులు చేశారు. వ్యాపారం కోసం వాళ్ళందరినీ వాడుకున్నారు. అది ప్రతి క్రైస్తవుడు కూడా ఇప్పటికి ఒప్పుకునే సత్యమని. వ్యాపారం కోసం వచ్చి భారతదేశాన్ని బానిసత్వంలో ఉంచారు. బానిస కొలుముల నుండి బయటికి తీసుకురావడానికి కోసం అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయారు.